సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమానికి శ్రీ నిర్మలా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీ ఉమామహేష్ గారు తన మాటలలో శ్రీ నరసింహారెడ్డి గారిలోని దానగుణం గురించి వివరించారు. సంకీర్తన సంస్థ అధ్యక్షులు శ్రీ కనకరాజు గారు మాట్లాడుతూ శ్రీ నరసింహారెడ్డి గారి సహకారంతో మా సంస్థ 99 కార్యక్రమాలు చేసిందన్నారు. శ్రీ రామచంద్రరావు గారు తన మాటలలో ప్రస్తుతం 45 మందితో 100వ ప్రోగ్రాంను మార్చి 22, 2026న నెల్లూరు టౌన్ హాల్ నందు కార్యక్రమం చేయబోతున్నామన్నారు. చివరగా శ్రీ నిర్మలా నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ సంకీర్తన కళా సమితి సంస్థ చేసే కార్యక్రమాలు ఎందరినో ఆకట్టుకుంటున్నాయని, ఈ సంస్థ సభ్యులు దీక్షగా ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా రూపకల్పన చేస్తారని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మోహన్ రావు గారు, శ్రీ ప్రసాద్ బాబు గారు మరియు ఇతరులు పాల్గొన్నారు. దగ్గర రైతు నమస్కారం. ఈరోజు సంకీర్తన కళా సమితి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99 ప్రోగ్రాములు నడుపుకుంటూ 100వ ప్రోగ్రాముకు రీచ్ కావడం అనేది అప్పుడే అయిపోయిందా, అప్పుడే 100 ప్రోగ్రాములు చేశామా అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంది నాకు. ఫస్ట్ ప్రోగ్రాము భవానీ నేషన్స్లో 20 ఇయర్స్ బ్యాక్ చేయడం జరిగింది. అదే సంకీర్తన కళా సమితి ఈరోజు తిరుపతి, అనంతపురం, ఎక్కడెక్కడనో హైదరాబాదు అన్ని చోట్ల ప్రోగ్రాము త్వరలో ఢిల్లీలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సంకీర్తన కళా సమితిలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మన ప్రసాద్ బాబు గారు దీన్ని ఈ విధంగా అతనికున్న చాకచక్యం అనండి, కళల మీద ఉన్న ఇంట్రెస్ట్ అనండి, కళాకారులను అభివృద్ధి చేయాలనే కోరికనండి,
వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ కళాకారులను ఒక తాటి మీద ఒక ప్లాట్ఫారం మీద చేర్చిన ప్రసాదరావు గారికి మా అభినందనలు. అదేవిధంగా అందరూ ఒకటిగా ఉండడం, ఏ అసోసియేషన్లో కూడా ఒక 4-5 సంవత్సరాలలో ఒకరికొకరికి కుమ్మిరాటలు ఏదేదో ఉంటాయి, అటువంటి ఏమీ లేకుండా ఈ కళా సమితి దేదీప్యమానంగా డే బై డే అభివృద్ధి చెందుతూ ఈ విధంగా ఉండడం అనేది, టౌన్ హాల్లో ఇన్ని ప్రోగ్రాంలు పెట్టడం అనేది ఏ అసోసియేషన్ కూడా వీలు కాదు, చేయలేదు కూడా. నాకు తెలిసినంత వరకు ఏ అసోసియేషన్ కూడా ఇన్ని ప్రోగ్రాములు చేసిన అసోసియేషను లేదు. టౌన్ హాల్లో ఎక్కువ ప్రోగ్రాములు చేసింది కళా సమితి. కాబట్టి వీళ్లకు అందరూ ప్రోత్సహించడం, అందరూ సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా అందరినీ గుర్తించడం అనేది ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా రేపు అనగా ఉగాది రోజు మన నిర్మల సౌదా మన ఇంటి దగ్గర రెడ్ల ఐక్యవేదిక తరఫున ఉగాది సంబరాలు జరుగుతాయి. పంచాంగ శ్రవణం ఉంది. లీలామోహన్ రెడ్డి ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి పంచాంగ శ్రవణం అన్ని రాసుల వారికి మంచి చెడ్డలు చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన వాళ్ళందరూ రెడ్ల ఐక్యవేదిక మెంబర్స్ అంతా, శాసనసభ్యులంతా వచ్చి జాయిన్ అయ్యి అక్కడ ఆ ప్రోగ్రామును దేదీప్యమానంగా ఎంకరేజ్ చేయాలని, అందరూ పాల్గొనాలని, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు, సంకీర్తన కళా సమితి సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా మా సంస్థ అనేక మంది పెద్దలు, వారిలో ముఖ్యులు నరసింహారెడ్డి గారు, హజరత్ బాబు గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి వారి తోడ్పాటుతో మేము 99 కార్యక్రమాలు చేసి ఇప్పుడు 100వ కార్యక్రమానికి ఈ నెల 22వ తారీఖున టౌన్ హాల్లో కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధపడినటువంటి ఈ సమయంలో మా సంస్థని ఎంతకాలం ఆదుకొని మా ప్రయత్నానికి అండదండగా ఉంటూ మా కార్యక్రమాలు జయప్రదం కావడానికి ముఖ్య కారణమైనటువంటి నిర్మలా నరసింహారెడ్డి గారిని మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయమని అర్థించడానికి వచ్చినాము. సంకీర్తన కళా సమితి అంటే నరసింహారెడ్డి గారు, మా మిత్రులు చెప్పినట్టుగా సంకీర్తన కళా సమితి అంటే నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అంటే సంకీర్తన అన్నట్టుగా బలపడిపోయినటువంటి బంధం మా సంస్థతో ఆయనకు ఉన్నారు. వారు మా సంకీర్తన కళా సమితి కళాకారులకు మాత్రమే కాదు, మా సంస్థకే కాకుండా నెల్లూరులో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళా సంస్థలకి సహాయం చేసేటటువంటి మహాదాత. మా ఉమామహేష్ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కళాకారుల్ని ప్రేమించి గుర్తించి వారిని ఆదుకున్నటువంటి మహారాజులు, సంస్థానాధీశులు, ఇలాంటి వారి జమీందారులను మనం చూసాం. ఆ కోవలో ఈనాడు నరసింహారెడ్డి గారి కళా సంస్థల్ని, ధార్మిక సంస్థల్ని, సేవా సంస్థల్ని, సమాజానికి ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకి వారు వెన్నుదన్నుగా ఉంటుంటారు. అంతేకాకుండా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ సంబంధించినటువంటి అసోసియేట్స్ అక్కడ ఉంటే వాటికన్నిటికీ ప్రతి సంఘానికి సహాయం చేసేటటువంటి మనిషి. స్విమ్మర్స్ అసోసియేషన్ కానివ్వండి, శివపురి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, మాకు స్టేడియంలోనే వారికి సంబంధించినటువంటి 4 పైనే అసోసియేషన్స్ ఉన్నాయి. వారు వాటన్నిటికీ కర్తవ్య బాధ్యతగా తీసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాటికి సేవా కార్యక్రమాలు చేసేదానికి వీరు ముఖ్యులుగా ఉంటుంటారు. ఇది కాకుండా రెడ్ల ఐక్య సమాఖ్య అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి రెడ్లలో ఉన్నటువంటి బీదతనాన్ని పోగొట్టుకోవడానికి, చదువుకున్నటువంటి పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనేటటువంటి తలంపుతో వారికి ఆర్థిక సహాయాలు ఇస్తూ, స్కాలర్షిప్లు ఇస్తూ, రెడ్లలో ఉన్నటువంటి ఐక్యతని కాపాడుకునేదానికి అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహామనిషి. ప్రతి ఒక్కరూ వ్యాపారం చేస్తారు. వ్యాపారం ద్వారా సమాజానికి ఎలా సేవ చేయొచ్చో నిరూపించినటువంటి మహానుభావుడైన వీరిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది ఈరోజు సంఘానికి, సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రెడ్ల ఐక్యవేదిక కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క సామాజిక వర్గానికి అనేకమైనటువంటి సహాయాలు చేస్తున్నటువంటి ఆ సంఘానికి వీరు అధ్యక్షులుగా కొనసాగుతూ, ఇక ఉత్తమ అభిలాష ఉన్నటువంటి అనేక మందిని ఆ సంస్థల్లో కార్యవర్గ సభ్యులుగా చేర్చి వారందరి ద్వారాను ఆ సంస్థ ద్వారా సేవలు అందించేదానికి వీరు తోడ్పడుతున్నాడు. చివరిగా మా సంస్థకి ముఖ్య కారకుల్లో ఒకరైనటువంటి నరసింహారెడ్డి గారి కారకులు ఒకరు కాదు, వారే ముఖ్యులు.
ఎందుకంటే మొట్టమొదటి రోజు మా సంస్థ అనేటట్టు సంకీర్తన అనేటట్టు పేరు జనానికి కనపడ్డ రోజున వారి చేతులతోటి మా యొక్క ఎంబ్లమ్ని ఓపెన్ చేసేసి, మా లోగోని ఓపెన్ చేసి జనానికి చూపించినటువంటి మనిషి. వారు లేకుండా మా సంస్థ లేదు. ఇప్పుడు మేము 100 కార్యక్రమాలు చేసి జనం ముందుకు ఉన్నామంటే వారే కారణం. ఈ 100వ కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా, మాకు ముఖ్య అతిథిగా, మా ఆత్మీయులుగా, మా మిత్రులుగా ఆ కార్యక్రమానికి వచ్చేసి 45 మంది కళాకారులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని వారు దీవించి వారి ఆశీర్వాదాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేతులు జోడించి వారిని అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఉమా మహేష్. సంగీత కళా సమితి ఉపాధ్యక్షుడిగా నా కర్తవ్య నిర్వహణ చేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని ఒక తలంపుతో గౌరవనీయులు పెద్దలు నిర్మలా నరసింహారెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాకు అండదండగా ఉండమని ప్రార్థన చేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలంటే, సంకీర్తన అంటే నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అంటే సంకీర్తన. ఎందుకంటే సంకీర్తన కళాసమితి ఏర్పడిన రోజు నుంచి వీరు హజరత్ బాబు గారు వారిద్దరూ ఈ సంస్థకి చేయూతగా ఉంటుంది. మొదటి నుంచి నెల్లూరులో గమనిస్తే వీరిద్దరి పేర్లే మొదటగా వచ్చేది. కళా సంస్థల్ని ఆదుకున్న వ్యక్తుల్లో ఆద్యులు వీరు. ఆ తర్వాతే ఎంతోమంది వచ్చారు మహానుభావులు. ఆ కోవలో హజరత్ బాబు గారు, నరసింహారెడ్డి గారు ముందులో ఉంటారు. ఆ తర్వాత వీరి గురించి చెప్పాలంటే సేవా తత్పరత, ధార్మిక తత్పరత కలిగిన వ్యక్తి. ఒకానొక సమయంలో పేదలను ఆదుకోవాలని చెప్పి గ్రామాల్లో తిరిగి పేద మహిళలను గుర్తించి వాళ్ళకి కుట్టు మిషన్లు అందజేశారు. కుట్టు పని కూడా నేర్పించారు. చాలా వరకు సాఫీగా జరిగి దానిలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. కొంత నష్టపోయినట్టు కూడా నేను విన్నాను. అయినా కూడా సేవ చేయాలా? వ్యాపారం చేస్తే సేవ చేయొచ్చు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో సేవ మన కళాత్మక హృదయంతో వారు కళా సంస్థలకు చేయూతనివ్వాలి అంటే వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసిన కొంత ఆ సమయంలో కానీ, ఆ సమయాన్ని వెచ్చించడం కానీ, ఆ డబ్బును వెచ్చించడం కానీ ఆ నిర్ణయం తీసుకున్నారు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమానికి, ప్రతి సంస్థకి చేయూతనిస్తున్నారు. ముఖ్యంగా సంకీర్తన కళా సంస్థ అయితే ప్రతి కార్యక్రమానికి వారి అభయహస్తం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వారు ఉంటారు ఖచ్చితంగా. ఒక ఫ్లెక్సీలో కానీ ఇంకోటి కానీ వారు కనబడిందే ఆ కార్యక్రమం ఉండదు. ఇంకా కూడా చెప్పాలంటే వీరు తర్వాత ఈ కుటుంబ మిషన్లు ఇవన్నీ అయిన తర్వాత వారి శ్రీమతి నిర్మలమ్మ గారి పేరు మీద సంస్థ స్థాపించారు. నిర్మలా ఏజెన్సీస్ అంటే ఒక బ్రాండ్. నెల్లూరు జిల్లానే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఒక గొప్ప బ్రాండ్గా తయారయ్యి ఆ వ్యాపార సంస్థ దిగ్విజయంగా సాగింది. ఆ కోవలోనే వారు సేవా సంస్థలకి ఎంతో చేయూతనిస్తున్నారు. ఒక కళ బాగుపడాలంటే, ఒక కళాకారుడు బాగుపడాలంటే అటువంటి వాళ్ళు చాలా అవసరం. మనోల్లాసం కలిగించాలంటే కళ కావాలి. కళాకారులను బతికించాలంటే ఇటువంటి వారు కావాలి. కాబట్టి ఈ విధంగా వారు చేయూతనిస్తున్నారు. రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా, ఆదివారం జరిగే కార్యక్రమానికి వారు ఇచ్చేసి మాకు అండదండగా ఉంటూ, ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు వీరి మిత్రుడు నలుబోలు బలరామ నాయుడు గారు వాకర్స్ అసోసియేషన్ గవర్నర్గా ఎన్నికైన సందర్భంగా వారి విశిష్ట సేవలను గుర్తించి మేము వారిని ముఖ్య అతిథిగా స్వీకరించి వారికి గొప్పగా ఘనంగా సత్కారం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. వారి స్నేహితులు వాడు కాబట్టి ఆ సందర్భంగా కూడా వారి స్నేహితుల కోసం, మా బోటి కళాకారుల కోసం వారు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి వారిని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. 22వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి సంకీర్తన కళా సమితి 100వ ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా జరిపించటకు పెద్దలు నిర్ణయించారు. దానికి నిర్మలా ఏజెన్సీస్, నరసింహారెడ్డి గారు అంటే తెలియని వాళ్ళే ఉండరు. నెల్లూరు డిస్ట్రిక్ట్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా నరసింహారెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి.
మంచి ప్రముఖ వ్యాపారవేత్తని అందరికీ తెలిసిన విషయం. వారిని ముఖ్య అధ్యక్షుడిగా రావడానికి మేము ఆహ్వానించడానికి వచ్చాము. దయచేసి వారు ఈ ప్రోగ్రాంకి వచ్చి ప్రోగ్రాంని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. నమస్తే ప్రేక్షకులారా. ఇక్కడ సమావేశానికి గల కారణము నెల్లూరులో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంకీర్తన కళా సమితి యొక్క 100వ ప్రోగ్రాంకి శ్రీ నిర్మలా ఏజెన్సీ నరసింహారెడ్డి గారిని ఆహ్వానించుట ముఖ్య ఉద్దేశం. ఈయన గత 20 సంవత్సరాలుగా మా సంస్థకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి ఈ 100వ ప్రోగ్రాం కూడా ఆయన విచ్చేసి ముఖ్య అతిథిగా ఉంటూ మా యొక్క సమితికి ఆయన యొక్క తోడ్పాటు ఇస్తారని శాసిస్తూ నా యొక్క ఈ విన్నపాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని కనకరాజు నా పేరు. మా యొక్క 100వ ప్రోగ్రాం పల్లవించవా మా గొంతులు అంటూ 22/3/26 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి టౌన్ హాల్లో ప్రతిష్టాత్మకంగా మేము తలపెట్టిన ప్రోగ్రాంని ఆ రోజు విజయవంతంగా జరపాలని చెప్పేసి సన్నాయత్తమవుతున్నాము. దాంట్లో భాగంగా మాకెప్పుడు ఆ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచి మా వెన్ను తట్టి ప్రోగ్రాం మంచిగా చేయండి అని మాకెప్పుడు కూడా అండగా నిలిచేటటువంటి అన్నగారు, మేము పెద్ద ఆయన పిలుచుకునేటటువంటి నరసింహారెడ్డి గారు. ఆయన పేరులోనే ఆయన ఏజెన్సీ పేరు నిర్మలా నరసింహారెడ్డి అని అంటే ఈరోజు నెల్లూరు టౌన్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నో మానవతా సంస్థలని అంటే స్నేహపూర్వకంగా మంచిగా ఉండాలన్న కోరికతో ఎన్నో స్నేహపూర్వకమైనటువంటి సంస్థల్ని స్థాపించి వాటి ద్వారా స్నేహాన్ని పెంచుకొని ఇంకా అందరూ కూడా స్నేహభావంతో ఉండాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని మా యొక్క 100వ ప్రోగ్రాంకి విచ్చేసి సాదరంగా మా యొక్క విజయానికి దోహదపడాలని చెప్పేసి ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి సార్, మీరు మా యొక్క ప్రోగ్రాంకి ఆ రోజు మాతో పాటు కలిసిమెలిసి మా యొక్క సత్కారాన్ని కూడా స్వీకరించాలి ఆ రోజు. ఎందుకంటే ఆయన ప్రతి ప్రోగ్రాం మా 99 ప్రోగ్రాంలో కూడా ఆయన మాకు తోడుగా నిలుస్తున్నాడు. కాబట్టి ఆయన్ని పిలవడం అనేది మా యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి ఖచ్చితంగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.